సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి మనకి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. దీని గురించి క్లియర్ అండ్ కట్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, క్లియర్ డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి. తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం మెయిన్గా చూసినట్లయితే ఈనాడు న్యూస్ పేపర్లో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. 200 దరఖాస్తులు వచ్చిన స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి మనకి క్లియర్ అండ్ కట్గా పబ్లిష్ చేయడం జరిగింది. ఇదివరకు ఏపీపీఎస్సీ విధానాలు మనం చూసినట్లయితే 25,000 దరఖాస్తులు దాటిన పోస్టులకు మాత్రమే మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహించేవారు. అయితే ప్రస్తుత విధానంలో మనం చూసినట్లయితే 200 దరఖాస్తులు వచ్చిన పోస్టులకు కూడా ఏపీపీఎస్సీ అయితే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తుందని చెప్పేసి మనకి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే ఈ విధానాలు అనేవి ఏ పోస్టులకు వర్తిస్తాయి అనేది ఏపీపీఎస్సీ అతి త్వరలో అనౌన్స్ చేస్తుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ కొత్త పరీక్ష తేదీలు ఇన్ఫర్మేషన్ రాగానే మీకు తప్పకుండా మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఆ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సెక్రటరీకి సంబంధించి మనకి 1051 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఏపీపీఎస్సీ జారీ చేసిన ఉద్యోగాల ప్రకటనను అనుసరించి పంచాయతీ కార్యదర్శుల నియామక రాత పరీక్ష జరిగే రోజున ఏప్రిల్ 21న మనకి పంచాయతీ కార్యదర్శికి సంబంధించి పరీక్ష అయితే నిర్వహించనున్నారు కదా. అదే రోజున తెలంగాణలో ఎస్ఐ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షను అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ తేదీపై పునరాలోచన చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. దీనిపై ఏపీపీఎస్సీ వర్గాలు స్పందిస్తూ అన్ని రకాల పరీక్ష తేదీలను పరిగణలోకి తీసుకుని డిసెంబర్లోనే పరీక్షల తేదీని ప్రకటించామని పేర్కొన్నారు. అయితే మనకి ఇక్కడ ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 3కి సంబంధించి పరీక్ష తేదీలను వాయిదా వేస్తున్నట్లు కానీ వాయిదా వేసే ఆలోచన ఉన్నట్లు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి పబ్లిష్ చేయలేదు. దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది. ఇదివరకు ఏపీపీఎస్సీ విధానాలు మనం చూసినట్లయితే 25,000 దరఖాస్తులు దాటితేనే మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహించేవారు, లేకపోతే డైరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగేది. అయితే ప్రస్తుతం 200 దరఖాస్తులు వచ్చినా కూడా స్క్రీనింగ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారని చెప్పేసి మనకి క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఏపీపీఎస్సీ కొత్త పరీక్ష తేదీలు, కొత్త విధానాల గురించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.